వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ. మరి మనం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సైకాలజీ క్వశ్చన్స్ని మనం చూద్దాం. గతంలో ప్రీవియస్గా అడిగినటువంటి ప్రశ్నాపత్రంలోని కొన్ని ప్రశ్నలు మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. మరి ఇక్కడ చూడండి, ప్రశ్న ఏంటంటే 9వ తరగతి ఉపాధ్యాయుడు వేరువేరు పిల్లలకు వివిధ కృత్యాలను అభ్యాసంగా ఇచ్చారు. దీనికి అతి ప్రధాన కారణంగా మీరు దీనిని భావిస్తారు. చూడండి, 9వ తరగతి ఉపాధ్యాయుడు వేరువేరు పిల్లలకు వివిధ కృత్యాలను అభ్యాసంగా ఇచ్చారు. దీనికి అతి ప్రధాన కారణంగా మీరు దీన్ని భావిస్తారు. అంటే ఇక్కడ వేరువేరు విద్యార్థులకు కృత్యాలు వేరువేరుగా ఇచ్చారు. అంటే ఒక్కొక్క విద్యార్థికి ఒక్కో రకమైన కృత్యమును ఇవ్వడం, ఒక్కొక్క విద్యార్థికి ఒక్కో రకమైన కృత్యాన్ని ఇవ్వడం అనేది ఇక్కడ జరిగింది. ఎందుకు ఇచ్చాడు అనేటువంటి దాని మీద ఒక 4 స్టేట్మెంట్లు ఇక్కడ ఉన్నాయి. చూడండి, టు ప్రివెంట్ కాపీయింగ్ ద టాస్క్, కాపీ చేయకుండా నిరోధించడానికి. ఇప్పుడు 10 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి, 10 మందికి 10 రకాల లెక్కలు ఇచ్చారనుకోండి, ఒక విద్యార్థి మరొక విద్యార్థి లెక్కను కాపీ చేయడానికి అవకాశం లేదు. ఒక్కొక్కరిదే ఒక్కొక్క రకం. కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా పక్కపక్కనే కంప్యూటరు డెస్క్టాప్లు ఉంటాయి, కానీ క్వశ్చన్స్ అనేది ఆర్డర్ మారుతుంది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏంటంటే పక్క విద్యార్థిని కాపీ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. అలా నిరోధించడానికే, లేదా విద్యార్థుల ఆటలను ఇష్టపడతారు, స్టూడెంట్ లైక్ గేమ్స్, అసలు ఇది దీనికి సంబంధించిన స్టేట్మెంటే కాదు. అలాగే ఒక్కొక్క విద్యార్థికి ఒక్కో రకమైన కృత్యాన్ని ఇవ్వడం వలన సిలబస్ను త్వరగా పూర్తి చేయడమా, ఇది కూడా కాదు. ఇక మనకి అనుమానం వచ్చేది ఏంటి, కాపీ చేయకుండా నిరోధించడానికా, లేదా ప్రతి ఒక్క పిల్లవాడు ప్రత్యేకుడా. మరి ఎప్పుడైనా సరే ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ అన్ యూనిక్, అంటే సృష్టిలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. అలాగే తరగతి గదిలో ఉండేటువంటి ప్రతి విద్యార్థి కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాడు. కాబట్టి ఇలా ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క రకమైన కృత్యాన్ని మనం ఇస్తున్నామంటే వారి మధ్యన ఉన్నటువంటి వైయక్తిక భేదాలను మనం పరిగణలోకి తీసుకున్నామని అర్థం. మరి మనోవిజ్ఞాన శాస్త్రం తెలిసిన ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా విద్యార్థులందరికీ ఒకే రకమైన కృత్యాలను ఇవ్వకూడదు. వారి సామర్థ్యాలను గుర్తెరిగి వారి సామర్థ్యాలకు సరిపోయేటువంటి కృత్యాలను ఇవ్వడం అనేటువంటిది తెలివైన ఉపాధ్యాయుడు చేసే పని, లేదా సైకాలజీ మీద అవగాహన కలిగినటువంటి ఉపాధ్యాయుడు చేసేటువంటి పని. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ప్రతి ఒక్క పిల్లవాడు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాడు. కాబట్టి ఒక్కొక్క విద్యార్థికి ఒక్కో రకమైనటువంటి కృత్యాన్ని ఇవాళ కాపీ చేయకుండా నిరోధించవచ్చు, కానీ అది టార్గెట్ కాదు కదా. ఇక్కడ విద్యార్థిని కాపీ చేయకుండా నిరోధించడం కంటే కూడా మనం దృష్టి సారించవలసింది ఏంటంటే విద్యార్థి యొక్క సామర్థ్యాలను మనం పరిగణలోకి తీసుకోవడం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ప్రతి ఒక్క పిల్లవాడు ఒక ప్రత్యేకుడు. చూడండి, తర్వాత ఇక్కడ ఒక ప్రశ్న అడిగా. చూడండి, ఇన్ యువర్ క్లాస్ వన్ స్టూడెంట్ ఈజ్ వెరీ కైండ్, జెంటిల్ అండ్ విర్చియస్. All the students and teachers named him a Vivekananda according to Freud state of personalities. మరి ఈ ప్రశ్న అనేటువంటిది మరి మూర్తిమత్వం అనేటువంటి లెసన్లో మూర్తిమత్వ సిద్ధాంతం అనే కాన్సెప్ట్లో అనేటువంటి కాన్సెప్ట్లో ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ఇది మూర్తిమత్వ నిర్మాణానికి సంబంధించిన ప్రశ్న. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేది 3 అంశాల కలయిక. ఏంటి ఆ 3 అంశాలు? ఇడ్, ఈగో, సూపర్ ఈగో. ఈ 3 అంశాల కలయికే ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వము అనేటువంటిది. మరి ఇక్కడ ఇడ్, ఈగో, సూపర్ ఈగో, అచిత్తు, అహం, అద్యం, లిబిడో అనేటువంటిది. ఇక్కడ ఇడ్, అచిత్తు అనేటువంటిది కోరికలకు నిలయం. అంటే పుట్టుకతో వచ్చినటువంటి కోరికలు, సహజాతాలు. అంటే అచిత్తు అంటే అర్థం ఏంటంటే శిశువు లేదా ఒక వ్యక్తి లేదా ఒక జీవి తనలో కలిగేటువంటి కోరికలను
ఏదో రకంగా తీర్చుకొని ఆనందించాలనుకుంటుంది. కాబట్టి ఇది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. ఆనంద సూత్రాన్ని పాటించేటువంటిదే అచిత్తు అన్నమాట. కాబట్టి ఏదో రకంగా తన కోరికలు తీర్చుకోవాలనుకుంటుంది కాబట్టి దీన్ని జంతు ప్రవృత్తి కలిగినదిగా, అలాగే రాక్షస ప్రవృత్తి కలిగిన అంశంగా దీన్ని భావిస్తారు. మనలో కలిగేటువంటి కోరికలను ఏదో రకంగా తీర్చుకొని ఆనందించాలనేటువంటిదే అచిత్తు లేదా ఇడ్డి యొక్క భావన. నెక్స్ట్ మరొకటి ఏంటి? అహం. అచిత్తు నుంచి ఏర్పడేదే అహం, ఇగో. మరి తనలోని కోరికలను తీర్చుకోవడం అనేటువంటిది ఇడ్డికి నేరుగా సాధ్యము కాదు. ఇడ్డి యొక్క కోరికలను తీర్చడం లేదా తీర్చకపోవడం అనేటువంటిది, వాయిదా వేయడం అనేటువంటిది అహం అనేటువంటిది జరుగుతుంది. అంటే శిశువు పెరిగి పెద్దయ్యే కొలది పరిసరాలను బట్టి ఈ యొక్క అహం అనేది ఏర్పడుతుంది. ఇది వాస్తవిక సూత్రం. వాస్తవిక సూత్రం. ఇడ్లో కలిగినటువంటి కోరికలను పరిస్థితులు అనుకూలిస్తే తీర్చడం, పరిస్థితులు అనుకూలించకపోతే ఆ కోరికలను వాయిదా వేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఇడ్ అనేటువంటిది జీవ సంబంధితమైతే ఈ యొక్క అహం అనేటువంటిది పరిసర సంబంధిత అంశం. ఇక మూడోది ఏంటంటే అద్యహం లేదా సూపర్ ఇగో. మరి ఇది ఆదర్శ సూత్రం లేదా నైతిక సూత్రాన్ని పాటిస్తుంది. ఆదర్శ సూత్రం లేదా నైతిక సూత్రాన్ని పాటిస్తుంది. అంటే కోరికలను తీర్చుకోవడంలో మంచి చెడులను పరిగణలోకి తీసుకోవడం, మంచి విషయాలైతే తీర్చుకోవడం, చెడు విషయాలైతే వాటిని మర్చిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ ఒక విద్యార్థి దయ, నిదానం, న్యాయబుద్ధి గలవాడు అంటే మంచి చెడుల గురించి ఆలోచన చేసేటువంటి వాడు. ఇలా మంచి చెడుల గురించి ఆలోచన చేసేటువంటి వాడే అద్యహం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? సూపర్ ఈగో అవుతుంది. లిబిడో అనేటువంటిది ఒక లైంగిక శక్తి. లిబిడోని కామేచ్ఛ అంటారు. ఒక అప్పుడే పుట్టినటువంటి శిశువులో ఉండేటువంటి ఒక కామేచ్ఛ, ఒక లైంగిక శక్తిని ఏమంటారంటే లిబిడో అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సూపర్ ఈగో, అద్యహం. అంటే మంచి చెడుల గురించి విచక్షణ సామర్థ్యం కలిగినటువంటిదే అద్యహం. అందుకని ఇది ఆదర్శ సూత్రం లేదా నైతిక సూత్రాన్ని పాటిస్తుంది. కాబట్టి కోరికలు అంటే అచిత్తు, కోరికలను తీర్చగలిగే పరిస్థితులు ఉన్నాయా లేదని వాస్తవికతను గురించి ఆలోచిస్తే అహం. అయితే ఆ కోరికలు మంచివైతే తీర్చుకోమడం, చెడువైతే మర్చిపోమడం, అంటే మంచి చెడుల గురించి ఆలోచించేది సూపర్ ఈగో. కాబట్టి అద్యహం అనేటువంటిది అవుతుంది ఇక్కడ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీ తరగతిలో సిద్ధార్థ ఎప్పుడూ దెబ్బలాడుతూ ఉండడం మీరు గమనించారు. ఇన్ యువర్ క్లాస్ యు ఆర్ అబ్జర్వింగ్ దట్ సిద్ధార్థ ఈజ్ బల్లింగ్ ఎవ్రీ టైమ్. bullying every time. Which of the following method you adopt to rectify is undesirable behavior? Undesirable behavior అంటే మీ తరగతిలో సిద్ధార్థ ఎప్పుడు దెబ్బలాడుతూ ఉండడం మీరు గమనించారు. అతని అనుచిత ప్రవర్తన అంటే అన్డిజరబుల్ బిహేవియర్, సరికాని ప్రవర్తన లేదా సమస్యాత్మక ప్రవర్తన, అతనిలో ఉండే సరికాని అనుచిత ప్రవర్తన సరిదిద్దడానికి నువ్వు అనుసరించేటువంటి పద్ధతి. మరి సాధారణంగా ప్రవర్తన మనం రెండు రకాలుగా చెప్తుంటాం. సాధారణ ప్రవర్తన, అసాధారణ ప్రవర్తన. అసాధారణ ప్రవర్తన అంటే ఏంటి? తనకు కానీ ఇతరులకు కానీ ఇబ్బంది కలిగించేటువంటి ప్రవర్తనే అసాధారణ ప్రవర్తన. ఆ అసాధారణ ప్రవర్తన అపసామాన్య ప్రవర్తనని లేదా అనుచిత ప్రవర్తనని లేదా సమస్యాత్మక ప్రవర్తనని అంటారు. మరి ఒక విద్యార్థి, సిద్ధార్థ అనేటువంటి విద్యార్థి ఒక సమస్యాత్మక ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఎప్పుడు ఇతరులతో దెబ్బలాడుతూ ఉంటాడు. మరి అప్పుడు ఆ ప్రవర్తన సరిదిద్దడానికి ఉపాధ్యాయుడిగా నువ్వేం చేస్తావు? జనరల్ క్వశ్చన్. నువ్వు ఉపాధ్యాయుడిగా ఏం చేస్తావు అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉంది. చూడండి. కౌన్సిలింగ్ ఇప్పించవలసిందిగా తల్లిదండ్రులను కోరుతాను. కౌన్సిలింగ్ ఇప్పించవలసిందిగా తల్లిదండ్రులను కోరుతారు అనేది ఒక స్టేట్మెంట్. కౌన్సిలింగ్ ఇప్పించవలసిందిగా ప్రధానోపాధ్యాయుని కోరుతారు. అంటే కౌన్సిలింగ్ అంటే తగిన సూచనలు, సలహాలు ఇవ్వమని తల్లిదండ్రులకు చెప్తాను లేదా ప్రధానోపాధ్యాయుడికి చెప్తాను. కారణాన్ని విశ్లేషించి కౌన్సిలింగ్ ఇస్తారు. మరి తరగతి గదిలో విద్యార్థి ప్రవర్తన బాగాలేదు అని గమనించినప్పుడు ఆ విద్యార్థి ప్రవర్తన సరిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయుడిదే కానీ
తల్లిదండ్రులతో ప్రధానోపాధ్యాయులతో కదా. మీ తరగతిలో ఒక విద్యార్థి సరిగా ప్రవర్తించకపోతే ఆ విద్యార్థి ప్రవర్తన సరిదిద్దవలసిన బాధ్యత తరగతి గది ఉపాధ్యాయుడిగా నీదే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? కారణాన్ని విశ్లేషించి కౌన్సిలింగ్ ఇస్తారు అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడే ఆ కారణాన్ని విశ్లేషించి తగిన కౌన్సిలింగ్ ఇవ్వాలి, కానీ తల్లిదండ్రులు లేదా ప్రధానోపాధ్యాయులు కాదు. అక్కడ సమస్య తరగతి గదికి సంబంధించింది. తరగతి గదిలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యకు పరిష్కారం చూపాల్సినటువంటి బాధ్యత ఆ తరగతి గది ఉపాధ్యాయుడి మీదే ఉంటుంది. నెక్స్ట్ 4, అతని తరగతిలో చివరి బెంచీలో కూర్చోమని చెప్తాను. అంటే ఇది ఏమవుతుంది? పనిష్మెంట్ అవుతుంది. పిల్లలు తప్పు చేసినప్పుడు ఆ తప్పును సరిదిద్దేటువంటి విధానాన్ని మనం పాటించాలే, కానీ దానికోసం కఠినమైనటువంటి శిక్షలు పిల్లలకు విధించడం అనేటువంటిది సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడు చేయవలసినటువంటి పని కాదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? అనలైజ్ ద రీజన్ అండ్ ప్రొవైడ్ కౌన్సిలింగ్. కారణాలు ఏంటో కనుక్కొని తగిన కౌన్సిలింగ్ ఇస్తాననడం అనేటువంటిది దీనికి సరైనటువంటి ఆన్సర్. టీచింగ్ యాప్టిట్యూడ్ టైపు ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. జనరల్గా అడిగినటువంటి ప్రశ్న ఇది. వాస్తవంగా చూస్తే సైకాలజీలో అడిగినటువంటి సిలబస్ ప్రకారంగా డిఎస్సిలో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ చాప్టర్ లేదు, కానీ టెట్లో ఉంది మరలా థర్డ్ పార్ట్లో. కానీ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ చాప్టర్ లేకపోయినా జనరల్గా క్వశ్చన్ అడగడం అనేటువంటిది జరిగిందనమాట. అది చూడండి. నెక్స్ట్, ఇంద్రియ జ్ఞాన పునర్వ్యవస్థీకరణ అనేది ఆలోచన యొక్క ప్రక్రియ మరియు ఫలితానికి సంబంధించి ఉంటుందని అవినాష్ నమ్ముతారు. ఇది క్రింది సిద్ధాంతానికి సంబంధించింది. అవినాష్ బిలీవ్స్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ద పర్సెప్షువల్ ఫీల్డ్ బిలాంగ్స్ టు ద ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ థింకింగ్. దిస్ రిలేటెడ్ టు ద ఫాలోయింగ్ థియరీ. ఇక్కడ ఇంద్రియ జ్ఞాన పునర్వ్యవస్థీకరణం అనేది మనకి గెస్టాల్ట్ వాద సిద్ధాంతానికి సంబంధించింది. గెస్టాల్ట్ వాద సిద్ధాంతానికి సంబంధించింది. గెస్టాల్ట్ వాద సిద్ధాంతం నుంచి వచ్చినటువంటి అభ్యసనమే అంతర్దృష్టి అభ్యసనం. అంతర్దృష్టి అభ్యసనం గెస్టాల్ట్ వాద సిద్ధాంతం నుండి వచ్చినటువంటి అభ్యసనమే అంతర్దృష్టి అభ్యసనం. అంతర్దృష్టి అభ్యసనం అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక సమస్యకు పరిష్కారము హఠాత్తుగా మెరుపులాగా లభించడం. మరి అంతర్దృష్టి అభ్యసనంలో 3 దశలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సన్నివేశాన్ని గ్రహించడం, అంటే పరిశీలించడం. ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య ఉండేటువంటి పరిసరాన్ని లేదా సన్నివేశాన్ని పరిశీలించడం లేదా గ్రహించడం. రెండవది ఏంటంటే ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణం, పర్సెప్షువల్ రీఆర్గనైజేషన్. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణం అంటే గమనించినటువంటి సన్నివేశంలో ఉండేటువంటి పాత కొత్త అంశాలన్నింటినీ కలిపి అర్థము చేసుకోవడం. ఆ పరిసరాల్లో ఏ ఉద్దీపనలు అయితే ఉన్నాయో ఆ ఉద్దీపనలు జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించి వాటిని అర్థం చేసుకోవడమే ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణం అంటారు. మూడవది ఏంటంటే పరిష్కారం హఠాత్తుగా లభించడం. హఠాత్తుగా లభించడం అనేటువంటిది 3వ దశ. కాబట్టి ఇంద్రియ జ్ఞాన పునర్వ్యవస్థీకరణం అంటే అర్థం ఏంటంటే చుట్టూ ఉండేటువంటి విషయాలను పంచ జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించి వాటిని అర్థము చేసుకోవడం. ఎప్పుడైతే సమస్య అర్థమవుతుందో ఆ సమస్యకు పరిష్కారం హఠాత్తుగా మెరుపులాగా సంభవించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇంద్రియ జ్ఞాన పునర్వ్యవస్థీకరణం అనేది గెస్టాల్ట్ సిద్ధాంతానికి సంబంధించినది, మిగతావేవి కాదు. ప్రవర్తనవాద అభ్యసన సిద్ధాంతం ఇచ్చాడు. అక్కడన్నీ ఉద్దీపనలు ప్రతిస్పందనలు ఉంటాయి. బ్రోనర్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం కాదు. ఆలోచన గురించి ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతము కాదు. ఇంద్రియ జ్ఞాన పునర్వ్యవస్థీకరణం అంటే గెస్టాల్ట్ సిద్ధాంతం. గెస్టాల్ట్ అంటే మొత్తము అని, చుట్టూ పరిసరాల్లో ఉండేటువంటి ఉద్దీపనలన్నింటినీ కూడా ఏకమొత్తంగా ఆలోచన చేసి అర్థము చేసుకోవడానికి సంబంధించింది. నెక్స్ట్ వన్ చూడండి. స్మృతి రకాల మీద ప్రశ్న ఇచ్చాడు. రాజేష్ రివైజెస్ ద పోర్షన్ ఆఫ్ సిలబస్ పీరియడికలీ టు స్ట్రెంథెన్ హీజ్. రాజేష్ తన సిలబస్ను క్రమకాలాలలో పునశ్చరణ చేయడం ద్వారా రివిజన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు డిఎస్సికి లేదా టెట్కి సిలబస్ని రివిజన్ చేస్తూ ఉంటారు. పీరియాడికల్ అంటే వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి
లేదా 2 నెలలకు ఒకసారి సబ్జెక్టుల వారిగా మీరు రివిజన్ చేస్తూ ఉంటారు. రివిజన్ చేయడం వలన మీ యొక్క స్మృతి పెరగడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఎందుకు రివిజన్ చేస్తారు? మనం నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలము గుర్తుండడం కోసమే రివిజన్ చేస్తాం. ఇక్కడ మనం నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుండడాన్ని ఏమంటారు? దీర్ఘకాలిక స్మృతి అని చెప్పేసి అంటారు. ఏమంటారు? దీర్ఘకాలిక స్మృతి అంటారు. చూడండి, ఇక్కడ స్వల్పకాలిక స్మృతి అని ఇచ్చారు. అంటే మనం నేర్చుకున్నది ఏదైనా సరే ఒక 20 నుంచి 30 సెకండ్ల సమయము గుర్తుంటే దాన్ని స్వల్పకాలిక స్మృతి అని చెప్పేసి అంటారు. షార్ట్ టర్మ్ మెమొరీ. స్వల్పకాలిక స్మృతి అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు? విలియం జేమ్స్. కాబట్టి స్వల్పకాలిక స్మృతి యొక్క కాల పరిధి 20 నుంచి 30 సెకన్లు. మరి తక్షణ స్మృతి అంటే 1 సెకను నుంచి కొన్ని సెకన్ల పరిధి వరకు, 1 సెకను నుంచి కొన్ని సెకన్ల పరిధి వరకు గుర్తుండేటువంటి దాన్ని తక్షణ స్మృతి అంటారు. అంటే ఏదైనా ఒక టెలిఫోన్ డైరీని చూసి నెంబర్ను డైల్ చేసి అలా పక్కన పెడితే దాన్ని తక్షణ స్మృతి అంటారు. అంటే ఆ డైల్ చేసేంత వరకు మాత్రం అది గుర్తుంటుంది. 1 సెకను నుంచి కొన్ని సెకన్ల వరకు కాల పరిమితి కలిగినటువంటి స్మృతిని తక్షణ స్మృతి అంటారు. ఒక రకంగా దీన్ని జ్ఞానేంద్రియ స్మృతి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే మన జ్ఞానేంద్రియాల పరిధిలో ఉన్నప్పుడు అది గుర్తుంటుంది, అది పక్కకు పోగానే అది మర్చిపోవడం జరుగుతుంది. వివిధ రకాల సీట్ల నెంబర్లు, బెర్త్ నెంబర్లు గుర్తుపెట్టుకోవడం స్వల్పకాలిక స్మృతి. ఒక్కోసారి రెండింటిని కలిపి ఒకే ఉదాహరణ కింద కూడా ఇస్తుంటాడు. స్వల్పకాలిక స్మృతి మరియు తక్షణ స్మృతి రెండింటిని కలిపి కూడా ఒకే రకంగా ఇస్తుంటాడు. ఇది మరి దీర్ఘకాలిక స్మృతి అంటే ఎక్కువ కాలం. ఇక్కడ ఎక్కువ కాలం అంటే అది నిమిషాలు కావచ్చు, గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. విషయాలను ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడాన్ని దీర్ఘకాలిక స్మృతి అంటారు. మన పేరు గుర్తుపెట్టుకోవడం, మనం చదివిన పాఠశాల గుర్తుపెట్టుకోవడం, మన గ్రామంలోని విషయాలను గుర్తుపెట్టుకోవడం, మన తల్లిదండ్రుల విషయాలను గుర్తుపెట్టుకోవడం, మనకు ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోవడం, పరీక్ష కోసం మనం చదివినటువంటి విషయాలను పరీక్ష జరిగే వరకు గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ కూడా దీర్ఘకాలిక స్మృతి. ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేటువంటి పరీక్షకు సంబంధించిన విషయాలన్నింటిని కూడా పరీక్ష జరిగేంత వరకు గుర్తుపెట్టుకుంటున్నారంటే అది దీర్ఘకాలిక స్మృతి. నువ్వు ఎన్నిసార్లు ఎక్కువ రివిజన్ చేయగలిగితే స్వల్పకాలిక స్మృతిలో ఉండే విషయాలన్నీ దీర్ఘకాలిక స్మృతిలోకి వెళ్తాయి. అందుకనే దీని దీర్ఘకాలిక స్మృతిని ఏమంటారంటే రిహార్సల్ మెయింటెనెన్స్ అంటారు. దీర్ఘకాలిక స్మృతికి పేరేంటంటే రిహార్సల్ మెయింటెనెన్స్, రిహార్సల్ మెమొరీ అంటారు. రిహార్సల్ మెమొరీ అంటారు. దీర్ఘకాలిక స్మృతిని రిహార్సల్ మెమొరీ అంటారు. నువ్వు ఎంత సాధన చేస్తే అవి అంత దీర్ఘకాలిక స్మృతిలో ఉంటాయి. స్వల్పకాలిక స్మృతిని మెయింటెనెన్స్ అంటారు. అంటే నువ్వు అప్పటి వరకు దాన్ని మెయింటెనెన్స్ చేసుకోగలగాలన్నమాట. ఇలా స్వల్పకాలిక స్మృతిలోని విషయాలు దీర్ఘకాలిక స్మృతిలోకి అనేటువంటిది అంటే ఎలాబరేట్ రిహార్సల్ అంటారు. ఎలాబరేట్గా నువ్వు నేర్చుకోవడం అనేటువంటి దానికి సంబంధించి ఇది స్మృతిలో ఉండేటువంటి రకాలకు సంబంధించి. నెక్స్ట్ వన్ చూడండి, మరో ప్రశ్న. రేఖ డిడ్ నాట్ లైక్ డూయింగ్ హర్ హోంవర్క్. హోంవర్క్ చేయడం అంటే రేఖకు ఇష్టం ఉండదు. హౌఎవర్ హర్ టీచర్ స్టార్టెడ్ ప్రైజింగ్ హర్ ఫర్ హర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద క్లాస్, లివింగ్ హర్ స్లాక్నెస్ ఇన్ డూయింగ్ హోంవర్క్. టీచర్ ఆమె యొక్క హోంవర్క్ చేయడంలోని నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఆమె తరగతి సాధనను మెచ్చుకోవడం ప్రారంభించింది. షీ స్టార్టెడ్ బీయింగ్ రెగ్యులర్ విత్ హోంవర్క్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ హర్ టీచర్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఉపాధ్యాయురాలను సంతోషపరచడం కోసం ఆమె హోంవర్క్ చేయడంలో రెగ్యులర్గా మారింది. ఇది ఈ క్రింది దానికి సంబంధించింది. చూడండి, సాధారణంగా మనం గమనిస్తే ఒక అబ్బాయి చదువుతూ ఉంటాడు. మనం సాధారణంగా జరిగే విషయాలను మనం గమనిస్తే ఈ అబ్బాయిని వారి తల్లిదండ్రులు ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు. వీరు సరిగా చదవరు, వీడు ఎక్కువగా ఆటలు ఆడుకుంటూ ఉంటాడు, వీడికి చదువు మీద శ్రద్ధ లేదు, ఇలాంటి విమర్శలు చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఒకే కుటుంబంలో. అదే అక్కడ ఉండేటువంటి వాళ్ళ తాత లేదా వాళ్ళ భామ ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ పిల్లవాడిని పొగుడుతూ ఉంటారు. చాలా మంచివాడు, బాగా చదువుతాడు. అంటే తల్లిదండ్రులు విమర్శిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్ మదర్ వచ్చేసి ఆ విద్యార్థిని వెనకేసుకుంటూ వాళ్ళని పొగుడుతూ ఉంటారు.
అలా ఎక్కువగా పొగడడం వల్ల ఏమవుతుందంటే ఈ సరిగా చదవనటువంటి ఈ పిల్లవాడు తాత మరియు బామ ఎప్పుడు పొగుడుతూ ఉంటారు, వాళ్ళని సంతోషపరచడం కోసమైనా సరే నేను బాగా చదవాలి అని చెప్పేసి ఆ పొగడ్తును ఒక పునర్బలనంగా తీసుకుంటారు, పాజిటివ్గా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. చూడండి, ఇక్కడ హోంవర్క్ చేయడం అంటే రేఖకి ఇష్టం ఉండదు. అయినా టీచర్ ఆమె యొక్క హోంవర్క్ చేయడంలోనే నిర్లక్ష్యాన్ని, లోపం ఉంది, ఆ లోపాన్ని పట్టించుకోవాలి, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఆమె తరగతి సాధనను మెచ్చుకున్నది. అంటే హోంవర్క్ చేయరు కానీ మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. అంటే ఒక వ్యక్తిలో బలాలుంటాయి, బలహీనతలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి మనము చెడును పక్కన పెట్టి మంచిని పొగడడం వల్ల ఏమవుతుందంటే ఆ చెడు చేయడం అనేటువంటి తగ్గిపోద్ది. కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఆమె తరగతి సాధనను మెచ్చుకోవడం ప్రారంభించింది. ఉపాధ్యాయురాలిని సంతోషపరచడం కోసం ఆమె హోంవర్క్ చేయడం రెగ్యులర్గా మారింది. ఇది ఈ క్రింది దానికి ఉదాహరణ. మరి అక్కడ మెచ్చుకోవడం అనేటువంటిది పాజిటివ్ అవుతుందిగా బిడ్డకి. మెచ్చుకోవడం అనేటువంటిది పాజిటివే కానీ నెగిటివ్ కాదు కదా. ఇక్కడ రుణాత్మక పునర్బలనం ఆన్సర్ కాదు, మార్గదర్శకత్వం ఆన్సర్ కాదు, ధనాత్మక పునర్బలనము. అక్కడ పొగడడం అనేటువంటిది ఆ యొక్క రేఖకు సంబంధించి పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, ధనాత్మక పునర్బలనము. ఆ పొగడ్త అనేది ధనాత్మక పునర్బలనంగా పనిచేసి అప్పుడు ఆమెలో ఉన్నటువంటి అయిష్టతను ఇష్టంగా మార్చుకొని అక్కడ హోంవర్క్ చేయడం అనేటువంటి దాన్ని రెగ్యులర్గా ఆ పొగడడం, మెచ్చుకోవడం అనేటువంటిది ఇక్కడ ధనాత్మక పునర్బలనంగా పునర్బలనం అంటేనే చేసిన పనికి తగిన ప్రతిఫలం. అక్కడ చేసిన పని ఏంది? మెచ్చుకోవడం. మెచ్చుకోవడానికి ప్రతిఫలం ఏంటి? హోంవర్క్ చేయడం అనేటువంటిది రెగ్యులర్గా మారింది. అందుకని చూడండి, పిల్లలు ఎంత చెప్పినా చేయకపోయినా కూడా చెప్తూనే ఉంటారు, తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ. ఏదో ఒక రోజుకి మారకపోతారా అనేటువంటి ఆలోచన. అది నెక్స్ట్ వన్ చూడండి. రత్నాకర్ 10వ తరగతిలో తెలివైన విద్యార్థి. రత్నాకర్ 10వ తరగతిలో తెలివైన విద్యార్థి. రత్నాకర్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఇన్ క్లాస్ 10th. రత్నాకర్ తెలివైన విద్యార్థి, ఇంటెలిజెంట్ స్టూడెంట్ రత్నాకర్. తన పేపర్ను కాపీ కొట్టడానికి నిరాకరించినందున అతని క్లాస్మేట్ రవి రత్నాకర్ని ఏమన్నాడు? మూఢుడు అన్నాడు. మూఢుడు యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది? బిలో 25. వాస్తవంగా తెలివైన విద్యార్థి ఎవరు? రత్నాకర్ తెలివైన విద్యార్థి. వాస్తవంగా తెలియని విద్యార్థి అంటే సగటు కంటే ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉంటుంది. కానీ తను కాపీ చేయలేదని రవి రత్నాకర్ని ఏమన్నాడు? మూఢుడు అని నిందించాడు. ప్రజ్ఞాలబ్ధి ప్రకారం రవి మాటలు తప్పు. మూఢుడు అంటే ప్రజ్ఞాలబ్ధి 25 ఉండాలి. కానీ 10వ తరగతిలో తెలివైన విద్యార్థి ఎవరు? రత్నాకర్. తెలివైన విద్యార్థి అంటే ప్రజ్ఞాలబ్ధి సగటు కంటే ఎక్కువగా ఉంటుంది. అబో 110 ఉంటుంది. తెలివైన వాళ్ళు అంటే సగటు కంటే ఎక్కువే కదా, అబో 110 ఉంటుంది ప్రజ్ఞాలబ్ధి. కానీ ఆయన ఏమన్నాడు? మూఢుడు అన్నాడు. అందుకు కారణం ఏంటంటే చూడండి, ప్రజ్ఞాలబ్ధి ప్రకారం రవి అన్న మాటలు తప్పు. రత్నాకర్ ప్రజ్ఞాలబ్ధి 70 నుంచి 89 కాదు. రవి ప్రజ్ఞాలబ్ధి, రవికి సంబంధం లేదు. రత్నాకర్ తెలివైన వాడు. మూడుల ప్రజ్ఞాలబ్ధి 140 కంటే ఎక్కువ. మూడుల ప్రజ్ఞాలబ్ధి బిలో 25. కాబట్టి ఇది ఆన్సరు కాదు. ఇక్కడ ఆన్సర్ ఏంటి? రత్నాకర్ తెలివైన వాడు. కాబట్టి మూడుడు అండం అనేటువంటిది, నిందించడం అనేటువంటిది అది సరైన విధానము కాదు. కాబట్టి ఇక్కడ రత్నాకర్ తెలివైన వాడు. కాబట్టి ప్రజ్ఞాలబ్ధి ప్రకారం రవి మాటలు తప్పు. ఎందుకు తప్పు అంటే రవి తెలివైన వాడు అనేటువంటిది. అది నెక్స్ట్ వన్ చూడండి. కమల మంచి సర్దుబాటు అమ్మాయిగా ఉపాధ్యాయులచే నిర్ణయించబడింది. క్రింది లక్షణాలలో ఆమెకు సంబంధించనిది. చూడండి, కమలా వాజ్ అడ్జస్టెడ్ యాజ్ వెల్ యాజ్ అడ్జస్టెడ్ గర్ల్ బై హర్ టీచర్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు. అంటే ఇక్కడ కమల అనే అమ్మాయి మంచి సర్దుబాటు కలిగినటువంటి అమ్మాయి అని ఉపాధ్యాయులచే నిర్ణయించబడింది. అయితే క్రింది లక్షణాలు ఆమెకు సంబంధించనిది. సంబంధించనిది అంటే ఇక్కడ ఏం గుర్తుపట్టుకోవాలంటే మనము సర్దుబాటు లక్షణము కానిది అని. సర్దుబాటు లక్షణము కానిది అనేదాన్ని గుర్తుపట్టాలి. ఇక్కడ సర్దుబాటు అనేటువంటిది అనుకూలమైన ప్రవర్తన,
మంచి లక్షణము. సర్దుబాటు అంటే వ్యక్తి తనకు తాను సర్దుబాటు చేసుకుంటూ ఉన్న తన సామర్థ్యం, అంటే పాజిటివ్ క్యారెక్టర్స్. సర్దుబాటు అంటే మంచి లక్షణాలు అని. సర్దుబాటు లక్షణం కానిది అంటే ఇచ్చిన లక్షణాల్లో మంచి లక్షణం కానిది ఏంటో మనం, మంచి ప్రవర్తన కానిది ఏంటో మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. చూడండి, తనను తాను ఇతరులను గౌరవించేది, ఇది మంచి లక్షణమే. సర్దుబాటు కలిగినటువంటి వ్యక్తి లక్షణం ఏంటంటే తనను తాను గౌరవించబడతాడు, ఇతరుల చేత కూడా గౌరవించబడతాడు. కాబట్టి ఇది మంచి లక్షణం. తప్పును వెతికే గుణము లేకపోవడం, ఇది కూడా మంచి లక్షణమే. సర్దుబాటుకు సంబంధించి ఇది కూడా మంచి లక్షణమే. తనలో అంటే ఇతరులో ఉండేటువంటి మంచిని చూస్తాడు కానీ చెడుని చూడు. సర్దుబాటు కలిగిన వ్యక్తి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ఇతరులో ఉండేటువంటి మంచిని చూస్తాడు కానీ తప్పును చూడు. ప్రవర్తనలో నమ్యత, ఫ్లెక్సిబిలిటీ ఇన్ బిహేవియర్, అంటే అవసరమైతే తన ప్రవర్తనను మార్చుకుంటాడు. ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు. మనం అవసరాన్ని బట్టి మన ప్రవర్తనను మార్చుకుంటూ ఉండాలి. ఇవి మూడు కూడా సర్దుబాటు లక్షణం కలిగినటువంటి వ్యక్తి లక్షణాలు, మంచి లక్షణాలు. ఇక నాలుగవది ఏంది? ప్రపంచం గురించి అవాస్తవ దృక్పథము, అండ్ అన్రియలిస్టిక్. అవాస్తవిక దృక్పథం అంటే చెడు దృక్పథాన్ని కలిగి ఉండటము. చెడు దృక్పథాన్ని వాస్తవిక ప్రపంచంలో జీవించాలే కానీ అవాస్తవిక ప్రపంచంలో జీవించకూడదు. వాస్తవిక ప్రపంచంలో జీవించడమే సర్దుబాటు కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణం. కానీ ప్రపంచం గురించి అవాస్తవిక దృక్పథం కలిగి ఉండటం అనేది సర్దుబాటు లక్షణము కానిది. అవాస్తవిక దృక్పథం కాదు, వాస్తవిక దృక్పథం కలిగి ఉంటే అది సర్దుబాటు లక్షణం. కానీ ఇక్కడ ఏమన్నాడు? అవాస్తవ దృక్పథం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ప్రపంచం గురించి అవాస్తవ దృక్పథము, ఇది సర్దుబాటు లక్షణము కాదు, సంబంధించనిది అన్నాడు. ఎలాంటి జాగ్రత్తగా చూసుకోవాలి. సర్దుబాటు లక్షణం కలిగిన వారు ప్రపంచాన్ని గురించి వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉంటారే కానీ అవాస్తవ దృక్పథాన్ని కలిగి ఉండరు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అండ్ అన్రియలిస్టిక్ పర్సెప్షన్ ఆఫ్ ద వరల్డ్. అవాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉండడం అనేది సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణము కాదు. వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉంటాడు మంచి సర్దుబాటు కలిగినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్ చూడండి, మాస్లో అవసరాలకు సంబంధించిన సిద్ధాంతం మీద ప్రశ్న ఇచ్చాడు. ఇది అభ్యసనము ప్రేరణ అనేటువంటి లెసన్కి సంబంధించింది. చూడండి, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం క్రింది ప్రవచనాలు ఒకటి మానవుని ప్రాథమిక అవసరాలకు సంబంధించినది. మానవుని ప్రాథమిక అవసరాలకు సంబంధించింది. చూడండి, అవసరాలు రెండు రకాలు. అవసరాలు రెండు రకాలు. ఏంటి ఆ రెండు రకాలు అంటే ప్రైమరీ నీడ్స్ ప్రాథమిక అవసరాలు, సెకండరీ నీడ్స్ గౌణ అవసరాలు. గౌణ అవసరాలు. ఇక్కడ ప్రాథమిక అవసరాలు అంటే అర్థం ఏంటంటే జీవించడానికి అత్యంత ఆవశ్యకమైనవే ప్రాథమిక అవసరాలు. జీవించడానికి అత్యంత ఆవశ్యకమైన వాటిని ప్రాథమిక అవసరాలు అని చెప్పేసి చెప్తారు. జీవించడానికి అత్యంత ఆవశ్యకమైన అవసరాలు ఏంటి? ఆహారం మనకు జీవించడానికి కావాలి, నీరు మనకు జీవించడానికి కావాలి, గాలి మనం జీవించడానికి కావాలి, నిద్ర మనం జీవించడానికి కావాలి, వ్యాయామం మనం జీవించడానికి కావాలి. జీవించడానికి అత్యంత ఆవశ్యకమైన అవసరాలను ప్రాథమిక అవసరాలు అంటారు. గౌణ అవసరాలు అంటే అర్థం ఏంటంటే ఉన్నతంగా జీవించడానికి, ఉన్నతంగా అంటే గొప్పగా జీవించడానికి అవసరమైన వాటిని గౌణ అవసరాలు అంటారు. ఈ గౌణ అవసరాలకే మరొక పేరు ఏమిటంటే సాంఘిక లేదా సామాజిక అవసరాలు అంటారు. సాంఘిక లేదా సామాజిక అవసరాలని కూడా పిలుస్తారు. చూడండి, మాస్లో అవసరాల అనుక్రమణ సిద్ధాంతం ప్రకారంగా ఈ క్రింది ప్రవచనాలు ఒకటి మానవుని ప్రాథమిక అవసరాలకు సంబంధించింది. ఆత్మ సాక్షాత్కారం కోసం రమణ యోగా చేస్తున్నారు. విద్యార్థి నాయకుడు కావాలని ప్రతాప్ నిరంతరం పోరాడుతున్నాడు. గోపికి ఆకలిగా ఉంది, ఆహారం అవసరంగా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాథమిక అవసరం ఏంటి? ఆకలిగా ఉంది, ఇక్కడ ఆహారం అవసరంగా ఉంది. సీత అనాథ ఆప్యాయత కోసం ఆరాటపడుతుంది. ఇక్కడ అబ్రహాం వాసులు అన్నప్పుడు ఈ యొక్క అబ్రహాం వాసులకు సంబంధించి ఆయన అవసరాలను 5 రకాలుగా చెప్తాడు కదా. శారీరక అవసరాలు, రక్షణ అవసరాలు, ప్రేమ సంబంధిత అవసరాలు, గుర్తింపు గౌరవ అవసరాలు, ఆత్మ ప్రస్తావన అవసరాలు అని చెప్పేసి 5 రకాలు చెప్తారు. ఇక్కడ ఆకలిగా ఉండడం అనేది శారీరక అవసరాలు. ఆత్మ సాక్షాత్కారం ఇది 5వ అవసరం. విద్యార్థి నాయకుడు కావాలనుకోవడం
ఇది గుర్తింపు, గౌరవ అవసరాలు. సీత అనాథ ఆప్యాయత కోసం ప్రేమ సంబంధిత అవసరాలు, 3వ అవసరాలు. ఇక్కడ రెండోది ఇవ్వలేదు, రక్షణ ఇవ్వలేదు, మొదటిది ఇచ్చాడు శారీరక అవసరాలు. ఆహారం అనేది ఒక శారీరక అవసరం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం అనేది 5వది, ఆత్మ ప్రస్తావన అవసరం. అలాగే విద్యార్థి నాయకుడిగా ఉండాలనుకోవడం గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు 4వది అవుతుంది. అలాగే సీత అనాథ ఆప్యాయత కోసం ఆరాటపడుతుంది అంటే ఇది ప్రేమకు సంబంధించినటువంటి అవసరం. ఇక్కడ శారీరక అవసరాలు, గోపిక ఆకలిగా ఉంది, ఆహారం అవసరంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏమన్నాడంటే ప్రాథమిక అవసరము. ప్రాథమిక అవసరాలన్నీ శారీరక అవసరాల కిందకే వస్తాయన్నమాట. ఇది నెక్స్ట్ వన్ చూడండి. మిస్టర్ చంద్రశేఖర్ ఈజ్ క్లాస్ 10th ఇంగ్లీష్ టీచర్. చంద్రశేఖర్ 10వ తరగతి ఇంగ్లీష్ టీచర్. ఎవ్రీ స్టూడెంట్ లైక్స్ హిమ్ బికాజ్ హీ. ప్రతి విద్యార్థి కూడా అతన్ని ఇష్టపడుతున్నారు, దీనికి కారణము ఏమిటి? చంద్రశేఖర్ అనేట ఆయన 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ను బోధిస్తాడు టీచర్. ఆ క్లాసులో ఉండే ప్రతి విద్యార్థి కూడా ఆ టీచర్ని ఇష్టపడతారంట. దీనికి కారణం ఏమిటని ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. చూడండి. బట్టి స్మృతిని ప్రోత్సహిస్తాడు. బట్టి స్మృతిని ప్రోత్సహిస్తాడు. జట్టు చర్చల్లో పాల్గొనడానికి వారికి అనుమతి ఇస్తారు. అంటే చర్చల్లో పాల్గొనడానికి అనుమతిస్తున్నారు అంటే అక్కడ ఏ రకమైన వాతావరణం ఉంది? ప్రజాస్వామ్య తరగతి గది వాతావరణం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్య తరగతి గది వాతావరణాన్ని సృష్టించే ఉపాధ్యాయుని ఎవరైనా సరే విద్యార్థులు ఇష్టపడడం అనేటువంటిది జరుగుతుంది. నిరంతరం ఉపన్యాసాలు ఇవ్వడంలో అతను నిమగ్నము అవుతూ ఉంటాడు, పాఠాలు చెప్తూ ఉంటాడు. మదింపు చేయడంలో ఉదారము, లిబరల్ ఇన్ అసెస్మెంట్ అంటే మార్కులు బాగా వేస్తాడు. కాబట్టి ఇక్కడ విద్యార్థి పరంగా ఉపయోగపడేది ఏంటి? జట్టు చర్చలు. విద్యార్థి అభివృద్ధి చెందాలంటే చర్చల్లో విద్యార్థులు పాల్గొనాలి. వాళ్ళు ఆ పరస్పరం చర్చించుకునేటువంటి అభ్యసన వాతావరణాన్ని ఉపాధ్యాయుడు సృష్టించాలి. ఉదారంగా మార్కులు ఇస్తే విద్యార్థులు అభివృద్ధి చెందరు, లేదా నిరంతరం ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల విద్యార్థులు అభివృద్ధి చెందరు, బట్టి స్మృతిని ప్రోత్సహించడం వల్ల విద్యార్థులు అభివృద్ధి చెందరు. ఎప్పుడు కూడా విద్యార్థులు అభ్యసనం బాగా జరగాలంటే ఎలా? వాళ్ళంతటా వాళ్ళ విషయాలను కనుగొనాలి. విద్యార్థులు వాళ్ళంతటా వాళ్ళ విషయాలు కనుగొనేటువంటిదే పరస్పరం వాళ్ళే చర్చించుకోవడం. జట్టు కృత్యాలు, ప్రాజెక్టు పనుల్లో భాగం అన్నమాట ఇది. కాబట్టి ఎవరైతే జట్టు చర్చలో పాల్గొనడానికి అవకాశం ఇస్తారో ఆ ఉపాధ్యాయుడిని విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడడం అనేది జరుగుతుంది. ఇది అక్కడ విద్యార్థి వికాసానికి దోహదపడుతుంది. జట్టు చర్చలు అనేటువంటివి విద్యార్థి వికాసానికి దోహదపడుతుంది. సరే, ఈ పేపర్ని కానీ మనం చూసినట్లయితే క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటేషన్లో జనరల్గా బైహార్డ్ చేయని అవసరం లేదు. మీరు ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఎగ్జామ్ హాల్లో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఒక టీచర్గా ఊహించుకొని ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో విద్యార్థికి పాజిటివ్గా ఏం ఉపయోగపడతాయనే కోణంలో ఆలోచన చేస్తే ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే రాష్ట్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలంగాణలో కానీ ఎవరైతే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఉపయోగపడేటువంటి విధానంగా మరి టీచర్స్ అకాడమీ కనిగిరి అనేటువంటి యాప్లో ఎగ్జామ్ సిరీస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఎడ్జిటీలకు సంబంధించి వీడియో క్లాసెస్ కూడా అక్కడ ఉంచడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి జనరల్ పేపర్స్ అందరికీ కామన్గా ఉండేటువంటి జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ కానీ, అలాగే వాళ్ళకు ఉండేటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ, అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ కానీ ఈ వీడియోలన్నిటి కూడా అన్ని స్కూల్ అసిస్టెంట్లకి అప్లోడ్ చేయడం అనేటువంటి జరిగింది. అలాగే ముఖ్యంగా మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ మొత్తం కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఇప్పుడు నేను ఇక్కడ ఎలా అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానో ఇలా ఎక్స్ప్లెనేషన్ చేయదగినటువంటి ఎన్నో ప్రశ్నలు మీకు అక్కడ ఆన్సర్ మీరు చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా యూట్యూబ్లో ఇలా చేయాలంటే ఎక్కువ క్వశ్చన్స్కి అవకాశం కూడా ఉండదు. కాబట్టి సీరియస్గా ఎవరైతే జాబ్ సాధించాలని సీరియస్గా ప్రిపేర్ అవుతుంటారో అలాంటి విద్యార్థులందరికీ కూడా టీచర్స్ అకాడమీ కనిగిరి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి మీరు ఉద్యోగం సాధించడానికి చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది. ఎక్కువ మందికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో చాలా తక్కువ ప్రైస్కి కేవలం ఒక పుస్తకం ఖరీదు 500 రూపాయలతో వాటికి సంబంధించినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని, సంపూర్ణ సమాచారాన్ని మీకు ఒకే యాప్లో
అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో మేము అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మీకు చాలా వరకు అవి ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాం. కాబట్టి అవసరం అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా కనిగిరి టీచర్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు ఇష్టం వచ్చినటువంటి కోర్సుని మీరు పర్చేస్ చేసుకున్నట్లయితే మీ ఉద్యోగ సాధనకు అది చాలా వరకు హెల్ప్ అవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే నేను అందరిలాగా యూట్యూబ్లోకి వచ్చేసి ఈ వీడియో చూస్తే మీకు 10 మార్కులు వస్తాయి, లేదు ఈ వీడియో చూస్తే మీకు 20 మార్కులు వస్తాయి, లేదు ఇది కొంటే మీకు ఉద్యోగం వస్తుంది అని నేనైతే చెప్పలేను. నా బాధ్యత ఎంతవరకు అంటే నేను గైడెన్స్ ఇవ్వడం వరకు మాత్రమే. మరి ఆ గైడెన్స్ని మీరు ఏ మేరకు ఉపయోగించుకుంటారనేటువంటిది మీ యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.